Hi, hello guys, welcome back to our channel. And ఈ వీడియోలో మనం హిట్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ #సింగిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ రెట్రో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు, ఎవరు లైక్ అయితే చేయట్లేదు. అండ్ ఈ వీడియోకి నేను 5 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్ లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక ముందుగా అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 హై జూన్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 16 నుంచి ఈ సిరీస్ మనకి అవైలబుల్ గా ఉంటుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్ లో May 16 నుంచి. ఇక నెంబర్ 2 లవ్ డెత్ అండ్ రోబోట్స్ సీజన్ 4. సో ఆల్రెడీ ముందుగా 3 సీజన్స్ అయితే రిలీజ్ అయినాయి అండ్ 3 సీజన్స్ కూడా మంచిగా హిట్ అయినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 4 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 15 నుంచి ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఈ పాటికే ఈ సిరీస్ మనకి రిలీజ్ అయిపోయి ఉంటుంది. సో నెట్ఫ్లిక్స్ లో ఒకసారి వాచ్ చేయండి. ఇక నెంబర్ 3 ఎ వర్కింగ్ మ్యాన్. సో ఇది ఒక యాక్షన్ మూవీ అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట ఈ 2025 లో. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి రిలీజ్ కావడానికి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే May 15th ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటుంది. డబ్బుడ్ లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు May 15th నుంచి. సో ఈ పాటికే ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మన తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెంబర్ 4 డియర్ హాంగ్రాంగ్. సో ఇది ఒక న్యూ మూవీ అండ్ ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు May 16 నుంచి. ఈ మూవీ మనకి మల్టిపుల్ ఆడియోస్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. సో మరి మీలో ఎవరికైనా ఒక కొత్త మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో May 16 నుంచి. ఇక నెంబర్ 5 నాతి చరామి. సో ఇది కూడా ఒక న్యూ మూవీ అండ్ ఈ మూవీని మనకి ఈటీవీ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ అనౌన్స్ చేశారు May 25th నుంచి. ఈ నాతి చరామి మూవీ మనకి అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈటీవీలో May 25th నుంచి. ఇక నెంబర్ 6 పెండులం. సో ఈ మూవీ మనకి మలయాళం మూవీ అండ్ ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ అలానే ఈ మూవీ మనకి ఓటీటీ కూడా వచ్చింది. బట్ ఇప్పుడు ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి అయితే మన ఈటీవీ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ఈటీవీ వాళ్ళు మనకి ఈ మూవీని తెలుగులో డబ్ చేసి అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు May 22 నుంచి ఈ మూవీ మనకి ఈటీవీలో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా పెండులం మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈటీవీలో May 22 నుంచి. ఇక నెంబర్ 7 శుభం మూవీ. సో ఈ మూవీని వచ్చేసి మనకి సమంత గారు ప్రొడ్యూస్ అయితే చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ బాగానే పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. ముందుగా ఈ మూవీకి మన తెలుగు స్టేట్స్ లో గ్రాస్ వచ్చేసి 2.85 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అండ్ ఓవర్సీస్ లో 1.7 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి బాగానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 5 కోట్లు అయితే కలెక్ట్ చేసి మంచిగా అయితే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు థియేటర్స్ వద్ద. అండ్ ఈ మూవీ మనకి హిట్ కావాలంటే ఇంకా 1.5 కోట్లు థియేటర్స్ నుంచి అయితే రాబట్టాలన్నమాట. సో చూద్దాం ఇంకా ఈ మూవీ థియేటర్స్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే థియేటర్స్ లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా శుభ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు June 1st వీక్ నుంచి నెట్ఫ్లిక్స్ లో. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్ కి చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 8 #సింగిల్ మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీ విష్ణు గారు అండ్ ఇవానా అండ్ కృతిక శర్మ ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి May 9th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. సో ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 6 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది అండ్ ఈ 6 days లో ముందుగా నైజాం లో 3.70 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీడెడ్ లో 91 లక్షలు అండ్ ఆంధ్రాలో 3.49 కోట్లు ఈ మూవీ థియేటర్స్ నుంచి అయితే రాబట్టింది. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 8.10 కోట్ల షేర్ ని అండ్ 14.50 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అలా శ్రీ విష్ణు గారి కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ నెంబర్స్ అయితే పెట్టబోతుంది అనమాట ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ నుంచి. యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయినప్పుడు అంత హైప్ తో రిలీజ్ కాలేదు బట్ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు Day 1 మంచి నెంబర్స్ అయితే పెట్టింది అండ్ మూవీ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. బట్ అయినా సరే ఈ మూవీకి మంచిగా కలెక్షన్స్ అయితే వచ్చినాయి. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ 6 days లో 10.84 కోట్ల షేర్ ని అండ్ 20.35 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 7 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసి ప్రాఫిట్ జోన్
జోన్లోకి ఎంటర్ అయ్యి హిట్ వర్డిక్ని అయితే తెచ్చుకుంది. సో అలా ఈ మూవీ 3 కోట్లకి పైగానే ప్రాఫిట్స్ని అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే జూన్ 13th ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. అంటే జూన్ 2nd week లో ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది అనమాట. ఈ మూవీ 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి జూన్ 2nd week ఓటీటీకి అయితే వస్తుంది. ఇక నెంబర్ 9 హిట్ 3 మూవీ. సో ఈ మూవీలో మనకి నాని గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి May 1st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ 14 days రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ముందుగా ఈ మూవీ నైజాంలో 17.80 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్ లో 4.95 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో దాదాపు 40 కోట్ల షేర్ ని అండ్ 69 కోట్ల గ్రాస్ రాబట్టి నాని పవర్ ఏంటో చూపించింది హిట్ 3 మూవీ మన తెలుగు స్టేట్స్ లో. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 6.84 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 12.41 కోట్లు రాబట్టింది. అలా హిట్ 3 మూవీ వరల్డ్ వైడ్ గా ఈ 14 days లో 60.52 కోట్ల షేర్ ని అండ్ 114 కోట్ల గ్రాస్ రాబట్టి నాని కెరియర్ లో 100 CR గ్రాస్ రాబట్టిన మూవీగా ఈ మూవీ కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ 10 కోట్ల ప్రాఫిట్ పైనే ఉంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి హ్యూజ్ అమౌంట్ పెట్టి క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి జూన్ 6th ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా హిట్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 6th నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 10 రెట్రో మూవీ. సో ఈ మూవీలో మనకి సూర్య అండ్ పూజా హెగ్డే లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి May 1st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ కూడా 14 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 3.71 కోట్ల షేర్ ని అండ్ 7.85 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక తమిళనాడులో అయితే 48.60 కోట్లు అండ్ కేరళలో దాదాపు 11 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక కేరళలో అయితే 4.65 కోట్లు. అండ్ అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ 14 days లో 98 కోట్ల గ్రాస్ ని అండ్ 49 కోట్ల షేర్ రాబట్టి డీసెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 80 కోట్లు ఈ మూవీ బిజినెస్ అయితే జరుపుకుంది. సో అలా చూసుకుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 82 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. సో ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. బట్ అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీ అయితే పర్ఫార్మ్ చేయలేకపోతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ కూడా 4 weeks అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ జూన్ 5th ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా రెట్రో మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో జూన్ 5th నుంచి. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. సో ఈ వీడియోకి తింది గాయ్స్. అలాంటి మీకు మరి ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీరు ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ దిస్ బేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.